నేను బైబిల్ చదువుతున్న కాలంలో ప్రారంభం నాకు ఒక వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. మైక్ ఇవ్వండి అయినా బైబిల్ చదివేవాడికి. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసే పెద్ద పెద్ద చీఫ్ జస్టిస్ దేశాల్లో ఉంటారు, వాళ్ళేమయ్యారు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంత గొప్ప ఛాలెంజ్ ఆయన మొదటి శతాబ్దంలోనే ప్రారంభించాడు అపోస్తలుడైన పౌలు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. బేస్ ఉండకూడదురా, బేసు ఉండకూడదు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యాడు, తర్కవాది ఏమయ్యాడు అని దేవుడు పౌలు ద్వారా ఒక కన్క్లూషన్ ఇస్తున్నాడు. చూడండి అక్కడ ఆశ్చర్యపోతాం. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ విదేశాల్లో చదువులు కానీ డాక్టర్లు కానీ డాక్టరేట్లు కానీ ఏమండి వీళ్ళందరూ దేవుడు